మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ జగదీష్ ఐపీఎస్ గారు, అదేవిధంగా సబ్ డివిజన్ డిఎస్పీ సార్ అయినటువంటి శ్రీనివాస్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు మనము ముఖ్యంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా గంజాయి పైన మరియు మహిళలపై, చిన్నపిల్లలపై జరిగేటువంటి నేరాలను తగ్గించేటువంటి క్రమంలో అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో గ్రామాలలో మరియు స్కూల్స్లో మహిళలకు మరియు చిన్నపిల్లలకు అందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. వీటిపైన గంజాయి విక్రయం కావచ్చు, గంజాయి కన్జంప్షన్ చేసేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా వీరు పనిచేసేటువంటి మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ వచ్చేటువంటి స్కూల్స్కు కావచ్చు, కాలేజీలకు వచ్చేటువంటి మార్గమధ్యంలో టీచింగ్ కావచ్చు, ఎవరైనా ఆకతాయిలు చేసేటువంటి అల్లరి చేష్టల నుంచి వారికి రక్షణ కల్పించే విధంగా పోలీస్ శాఖ తరఫున మా దృష్టికి తీసుకురావాలనేటువంటి విషయము వారికి తెలియపరుస్తూ ఈరోజు మనము గుత్తిలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో మనము అవగాహన కార్యక్రమం కలగజేయడం జరిగింది. దానిలో భాగంగా వారికి ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి, మహిళలపై నేరాలు, గంజాయి పైన, అదేవిధంగా రోడ్ సేఫ్టీ గురించి, అంటే మోటార్ సైకిల్లో వెళ్ళేటప్పుడు కావచ్చు హెల్మెట్ పెట్టుకోమని, అదేవిధంగా కార్లలో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోమని వారికి అవగాహన కల్పించడం జరిగింది. సైబర్ నేరాలపైన ముఖ్యంగా ఏమన్నా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చేటువంటి లింకులు కావచ్చు, ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీలు మొదలగు వాటి గురించి అడిగినప్పుడు వారిపైన వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూడా వారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని అందరినీ కూడా ఈ విషయాలపైన వారు అవగాహన, వాళ్ళ ఇండ్లకు వెళ్ళిన తర్వాత అవగాహన కల్పియండి, వాటి పట్ల జాగ్రత్త ఉండండి అని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. 100-1000 రూపాయల కూలీ పైన సంపాదించుకొని వచ్చేసి దాన్ని మట్కా ఆడడానికో లేదంటే పేకాట ఆడడానికో ఖర్చు పెడతా ఉంటారు మీ తల్లిదండ్రులు. మీకు తెలిసి ఉంటుంది. దీనిలలో అందరూ తల్లిదండ్రులు ఉంటారని కాదు, ఎవరైనా 1 or 2% ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటివి ఏదైనా ఉన్నా చెప్పండి. అంటే మీరు చెప్తే, ఇప్పుడు మీరు ఇంట్లో ఇది తప్పు అని ఆడపిల్లలు చెప్తే తల్లిదండ్రులు కంపల్సరీ వింటారు. కాబట్టి మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఒకరోజు 100 రూపాయలు మట్కా అంటే దానికి సంబంధించి ఒకవేళ తగిలినట్టు వాడు ఇందాక చెప్పాను కదా, సైబర్ ఫ్రాడ్, ఎవరు దానిలో అంత టీం మెంబర్స్ అలా వాళ్ళే ఉంటారు. 1000కి 10,000 రూపాయలు తగిలినట్టు చూపిస్తారు. మళ్ళీ అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మీకు మోసం చేసి వాడు సైబర్ ఫ్రాడ్ చేసిన వాడు ఏ విధంగా తీసుకుంటాడు, ఇది మట్కా కూడా అదే విధంగానే ఉంటుంది. తెలియని వాళ్ళు డబ్బు వస్తుంది ఎక్కువ అనేటువంటి ఆశతోనే కట్టిచ్చేస్తాడు. ఒకసారి 2 సార్లు తగులుతుంది, 3వసారి నుంచి ఆ మట్కా కానీ తగలదు. కాబట్టి మీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి చెప్పాలా. అదేవిధంగా ఏదన్నా మీరు స్కూల్కి వచ్చే టైంలో ఎవరన్నా ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బందికరంగా ఏదన్నా టీచింగ్ చేయడం కానీ అసభ్యంగా మాట్లాడితే కూడా మా దృష్టికి తీసుకొని రండి. నెక్స్ట్ వచ్చేసి, మీరు ఎంతమంది ఇక్కడ స్కూటీలలో వస్తారు స్కూల్కి? అంటే మీరే డ్రైవ్ చేసుకొని వచ్చే వాళ్ళు ఎవరున్నారు? డ్రైవింగ్ ఎంతమందికి వస్తారు దీనిలో? స్కూటీ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరెవరు? మీరే వస్తారా స్కూల్కి? స్కూటీ డ్రైవ్ చేసుకొని తీసుకొని వస్తారా? అది ఎంతవరకు? మీరు మైనర్స్ 18 years కంప్లీట్ అయ్యేంత వరకు స్కూటీ కాదు ఏది కూడా డ్రైవింగ్ చేయడానికి లేదు. ఆ విధంగా చేసి ఏదన్నా పొరపాటున జరిగిందనుకో, యాక్సిడెంట్ అయింది, కాలో చేయ ఇరిగిందనుకో, ఇన్సూరెన్స్ వస్తుందా? ₹1 ఇన్సూరెన్స్ రాదు. కాబట్టి మీరు అందుకోసమే మీకు విచక్షణ అనేటువంటిది ఏముండదు. స్పీడ్ పోతుంటే స్పీడ్గా నడుపుతారు, చిన్నగా పోతే చిన్నగా నడపడం అనేది ఉండదు. చూసుకొని నడపాలనేటువంటి జ్ఞానము, అంత ఆలోచన అనేటువంటిది మీకు ఈ వయసులో ఉండదు. మీరు డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ యొక్క రూల్స్